పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఈసారి 11 కాదు 1 కూడా రాని జగన్ రానే ఉడుకుతాడు ఆడు ఉడుకుతాడు వాడు సినిమాలో బొమ్మ అనుకుంటాడు పెట్టి ఏమన్నా ఆడికి ఈడికి సాంప్రదాయంగా ఉన్న మనుషులు కొన్నాను జులై తిరిగిన వాళ్ళకి తేడా లేదా రోడ్డు మీద తిరుగున్నాడు ఈడు షూటింగ్లకి పవన్ కళ్యాణ్ జగన్ సాంప్రదాయంగా బతికినాడు వస్తాడు వస్తాడు తప్పదని వస్తాడు నాకు తెలుసు జనం అందరూ ఊసిలోలే బయటికి చెప్పకుంటున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మీద ఇప్పుడు ఊసిన వాళ్ళు అందరూ 6 గ్యారెంటీ పూర్తి చేసేసామో అన్ని ఆర్టీసీలో ప్రయాణం ఉచితంగా జనం ఎంత చేస్తాండ్రు వచ్చి చేస్తాండ్రు ఇప్పుడు బలం ఉన్న వాళ్ళు ఎక్కుతాండ్రు 4 బలం చేస్తాండ్రు మరి అంతే తోసేస్తాండ్రు ఏది ఇప్పుడు 500 రూపాయలు పెట్టుకొని వెళ్తాను ఛార్జీకి పాలకొండ బస్సుకి మరి పాలకొండకి ఎక్కాలంటే గందరగోళం ఉంటుంది చవ్వాలా నేను చవ్వాలా లేదా అది ఇబ్బంది ఉన్నాడు నెగ్గుతాడు లేనోడు చేస్తాడు ఇప్పుడు అప్పుడు అలా కాదు కదా అంతా నడిపించాడు చెయ్యత వచ్చింది మా ఆయన పెన్షన్ వచ్చింది పర్వాలేదు ఇప్పుడేం లేదు ఇప్పుడేం లేదు ఎవడో చూడలేదు ఏటీ లేదు ఒట్టిదో వాగ్దానం చేశాడు ఇది రావడానికి గందరగోళం చేయడానికి వాగ్దానం చేశాడు అంతే ఇంకా అంత తప్పించి లేదు. ఎలా ఉంది గవర్నమెంట్ గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది అంటారు ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అసలు ఏం బాగలేదు అంతా మూలే అయిపోతుంది ఇప్పుడు అసలు కనీసంగా చిన్నపిల్లలు పెద్దోళ్ళు కూడా మరి రేపులతో గీపులతో పాడైపోయి చచ్చిపోతారు. ఇబ్బందులు అన్ని ఇబ్బందులే ఆడుగడుకు ఇబ్బందులే బాబు అంతా అన్నీ బాగానే ఉండేవి అన్నీ బాగానే ఉండేవి. జగన్ బాబు జగన్ రౌడీ గోండా అంటున్నాడు కొట్టిదే ఇవన్నీ కలాపంలో ఇవన్నీ ఆడు సృష్టించిన సిస్టం అది ఆడ వ్యాపారం బాగుండాలని ఆడు బాగుండాలి ఆడు పిల్లలు బాగుండాలి ఆడు జాతి బాగుండాలని చంద్రబాబు నాయుడు ఒట్టిదే ఇదల్లా ఒట్టిదే వాళ్ళందరూ కలాపన. చంద్రబాబు నాయుడు 6 గ్యారెంటీ ఇచ్చిన తర్వాత శుభ్రపాలంగా ఉన్నారు జనాలు అందరూ అంటున్నాడు ఒట్టిదే ఆడు సొమ్ము తిండి వాళ్ళ ఆడాడు కుమ్మప్ప అయిపోయిన వాళ్ళు చేస్తారు ఇప్పుడు.